నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. బాధ 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 చాలా బాధగా ఉంది అనే మాట అనేక మంది నోటి నుంచి మనం వింటాం. నిజానికి బాధ అనేది ఒక విధంగా ప్రమాదకరమైంది, ఒక విధంగా ఓ మంచి మార్గాన్ని చూపించారు. నిజానికి బాధతో ఉండేవాళ్ళు ద్వేషాన్ని పెంచుకుంటారు, సమాజం మీద మూర్ఖంగా మారుతారు. బాధతో ఉండేవాళ్ళలో చాలామంది మౌనంగా ఉంటారు. బాధతో ఉండేవాళ్ళలో చాలామంది సహనశీలులుగా మారిపోతారు. సహనశీలులుగా మారిపోయినప్పుడు వారిలో బాధకు గల కారణాలను అన్వేషించే ప్రయత్నం చేస్తాం. చాలా వరకు ఆల్ ద పెయిన్స్ ఆఫ్ అస్ ఆర్ క్రియేటెడ్ బై అస్. సో అందుకని మనం సృష్టించుకున్నటువంటి బాధలను తొలగించుకోవటానికి ఎవరి మీద కార్పణ్యాలు చూపించడం అంత మంచిది కాదేమో. ఒక్కోసారి అనాలోచితంగానే మనకెవరో ఇబ్బంది కలిగించారంటే ఏదో మాట్లాడేస్తాం. వాళ్ళు స్నేహితులై ఉండొచ్చు, వాళ్ళు మళ్ళా మన మీద ఖర్చు పెంచుకుంటారు. ఇవన్నీ అనేకమైనటువంటి పరిస్థితులకి దారితీస్తాయి. సో బాధని కంట్రోల్ చేసుకోవటం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనసు బాధపడే పరిస్థితులని మనమే ఏర్పరచుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా స్థిరంగా సహనంతో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఇంకొక విషయం, సమాజంలో ఇద్దరు వ్యక్తుల వల్లే సమాజానికి హాని కలుగుతుంది. ఒకరికి సామాజిక పరిస్థితులను గమనించినప్పుడు ఒకరు మౌనంగా ఉంటారు. అది పెద్ద తప్పు, ప్రశ్నించరు. కొంతమంది మౌనాన్ని విడిచి మాట్లాడతారు. అది అదుపు తప్పి. సామాజిక పరిస్థితులను చక్కదిద్దే ఆలోచన ఈ వ్యక్తులు చేయరు. అందుకని ప్రశ్నించగలిగేవారు ప్రశ్నించాలి. ప్రశ్నించే వారితో పాటు లొల్లి చేసేవాళ్ళు లేకుండా ఉండాలి. లొల్లి చేసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించాలి.